మేడం చెప్పండి, మీరు వారం రోజుల నుంచి చేస్తూ ఉంటే మిమ్మల్ని పట్టించుకోకుండా మీ విధుల్లో వేరే వాళ్ళని నియమిస్తూ తాళాలు పగలగొట్టి మరి ఈ ప్రభుత్వం చేస్తున్న నిర్బంధకాన్ని ఎట్లా చూస్తారు? మేము చాలా నిరంకుశత్వ పరిపాలన అని చెప్పి మేమైతే ఇవాళ చెప్పదలుచుకున్నామండి. ఇవాళ మహిళల్ని అక్క చెల్లెళ్ళుగా నేను రేపు వస్తే మిమ్మల్ని అందరిని అక్క చెల్లెళ్ళుగా భావిస్తానని చెప్పిన పెద్ద మనిషి ఈ రోజున అంగన్వాడీని ఇలా రోడ్డు మీద పడేశారు. ఇవాళ ఎంఎస్కేల్ని తీసుకొచ్చి వేరే వాళ్ళని తీసుకొచ్చి తాళాలు తీపిచ్చి పని చేపిస్తానంటున్నారు. అది ఎంతవరకు న్యాయం అనేది మేము ఆయన అడుగుతూ ఉన్నాము. కానీ 30 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్కి అలవాటైన పిల్లలు ఇవాళ ఎవరో కొత్తగా వచ్చి పెడతానంటే ఎట్లా ఊరుకుంటారండి? దానికి లబ్ధిదారులు కూడా అంగీకరించట్లా, లబ్ధిదారులు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఈ టీచర్ గారు మాకు అలవాటు, ఈ టీచర్ గారిని మేము నమ్మి మీ పిల్లల్ని పంపించాము. ఈవిడ అయినా మమ్మల్ని వేరే వాళ్ళని తీసుకొని తాళాలు పగలు కొట్టవలసిన అవసరం ఏముంది? మేమేమైనా ఇవ్వట్లేదని ఎవరైనా కంప్లైంట్ వస్తే పోనీ మేము సరిగా పని చేయలేదని ఎవరైనా మా మీద చెబితే అప్పుడు వాళ్ళు ఆ పని చేయాలి. కానీ అలాంటిది కాకుండా ఆయన సొంత నిర్ణయాలు తీసుకొని మా చర్చల్ని పిలవకుండా మాకు కావాల్సిన అవసరాలు ఏంటో గుర్తించకుండా ఆయన వేరే వాళ్ళని పెట్టి పని చేపిస్తానంటే మేమే కాదండి, ఏరియాలో ఉన్న మహిళలు కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ ప్రభావం ఆయన్ని అయితే ఇంటికి పంపించడానికేనని చెప్పి గట్టిగా మేము తెలియజేస్తున్నామండి. ఒక పక్క మీకు చూస్తేనేమో సరైన వేతనాలు రావట్లేదు, సరిగ్గా టైంకి జీతాలు పడిన పరిస్థితి. మరోపక్క ప్రభుత్వం ఇస్తున్న పథకాలేమో మీకు వర్తించకుండా చేస్తున్న పరిస్థితి. దీని ఎట్లా? మేము మాకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇచ్చారనుకోండి, మమ్మల్ని ప్రభుత్వ వ్యక్తులుగా గుర్తించారనుకోండి, మేమే ఆయనకి తెల్ల రేషన్ కార్డులు రిటర్న్ ఇచ్చేస్తాం. ఎందుకంటే మమ్మల్ని గవర్నమెంట్ ఎంప్లాయీస్గా గుర్తించాడు కాబట్టి. మరి మేము అటు గవర్నమెంట్ ఎంప్లాయీస్లో కాదు, కానీ మాకు గవర్నమెంట్ పథకాలు ఏవి మాకు వర్తించవు. అంటే ఆయన ఉద్దేశంలో ఏంటండి? అంటే మమ్మల్ని ఎలా చూస్తున్నారు ఆయన? అసలు మేము నిజంగా ఆయనకి మహిళలుగా కనిపించట్లా. మాకు కడుపు ఉంటుంది, మాకు కుటుంబం ఉంటుంది, మాకు పిల్లలు ఉంటారు, మాకు కనీస అవసరాలు తీరాలి. కాబట్టి 11,500 రూపాయలు ఈ రోజున సరిపోతాయా అని మేము అడుగుతూ ఉన్నాం. ఇవాళ పెంచిన ధరలకు కానీ దేనికైనా సరే ఆయన ఇచ్చిన ఇవాళ అన్ని ధరలు చూడండి. ఇవాళ 80 రూపాయలు ఉండాల్సిన కందిపప్పు 200 రూపాయలు ఉంది. 100 రూపాయలు ఉండవలసిన నూనె ప్యాకెట్ ఇవాళ 200 రూపాయలు అమ్ముతుంది. మరి ఇవాళ 11,500 రూపాయలతో మేము ఎలా బతకాలండి? కాబట్టి కనీస వేతనం మాకు 26,000 రూపాయలు. మేము పనికి వేతనాన్నే అడుగుతున్నాం, మేము అడిగేవి గొంతెమ్మ కోరికలు కాదు. అది మాత్రం ఆయన బాగా గుర్తుంచుకోవాలి. మాకు సుప్రీంకోర్టు ప్రకారంగా గ్రాడ్యుటీని ఇవ్వాలని మేము అడుగుతున్నాం. ఆయన మేనిఫెస్టోలో పెట్టాడు ఆయన, నేను తెలంగాణ కంటే కూడా మీకు అదనం జీతం ఇస్తాను అని చెప్పారు. అదే మేము అడుగుతున్నాం. ఆయన దయచేసి ఇప్పటికైనా సరే, ఇవాళకి సమ్మె 7 రోజులు అయ్యింది, దయచేసి ఇది అర్థం చేసుకొని నీ అక్క చెల్లెళ్ళు అన్నావు కాబట్టి, నువ్వు అక్క చెల్లెళ్ళు అన్నావు కాబట్టి మాకు అన్నయ్య అవుతావో మా పిల్లలకి మామయ్య అవుతావు అనేది మీరే తెలుసుకోవాలి సార్. దయచేసి మహిళలు మేము రోడ్డు ఎక్కాము, దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి అని అడుగుతున్నాం సార్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధానంగా రోడ్డు మీదకి ఎక్కింది మనం చూసుకుంటే అమరావతి రాజధాని అంశం దగ్గర నుంచి కూడా మహిళలు ఈరోజు ఎక్కువ రోడ్డు ఎక్కుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకు మాట్లాడితే నేను పేదవారికి మేనమావనని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి మహిళల్ని ఈ విధంగా ఎందుకు హింస పెడతా ఉన్నాడు అనుకుంటున్నాను? అది ఆయనకే తెలియాలండి. మహిళల పట్ల ఇంత చిన్న చూపు ఎందుకనేది అది ఆయనకే తెలియాలి. ఇప్పుడు రాజధాని అంటారా, అవన్నీ మాకు తెలియని అంశాలు, అవన్నీ మాకు రాజకీయంగా మాకు అట్లాంటి లేదు. మాకు ఏ రాజకీయాలకి మేము అతీతులం కాదు. ఏ ప్రభుత్వం వచ్చినా మేము పనిచేసేవాళ్ళం. మేము ఏ ప్రభుత్వానికైనా సరే, ఏ ప్రభుత్వ పథకాలు అయితే పెడుతుందో, ఏ ప్రభుత్వం ఏ వర్క్ అప్పచెప్తుందో ఆ వర్క్ని మేము కింద స్థాయిలో మహిళలకి కానీ లబ్ధిదారులకు కానీ తీసుకెళ్ళి పని చేయడానికి సిద్ధపడి వచ్చిన వాళ్ళం. కాబట్టి మేము ఆ పని చేస్తాం. అంతవరకే. మేము ఏ ప్రభుత్వానికి ఏ రాజకీయాలకి మేము అతీతులమైతే ఏం కాదు. మాకు ప్రభుత్వ పథకాలని కింద స్థాయిలో మేము జనాలకు అందిస్తాము. వాళ్ళకి ఏమేం కావాలో లబ్ధిదారులకి, గర్భవతులు, బాలింతల్ని మా పిల్లలుగా చూసుకొని మేము ఆ పిల్లల్ని సంరక్షిస్తున్నాం. కాబట్టి కనీస వేతనం మాకు కావాలి, అది మా మెయిన్ డిమాండ్. గ్రాడ్యుటీ కావాలి, అది మా ప్రథమ డిమాండ్. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావాలి, అది మా ప్రథమ డిమాండ్. గత ఎన్నికలకు ముందు ఏవైతే హామీలు ఇచ్చాడో జగన్మోహన్ రెడ్డి, ఈ రోజు కూడా వాటిని అమలు చేయని పరిస్థితి అంగన్వాడీ వర్కర్ల అంశంలో. మరి మరో 3 నెలలు ఎన్నికలకు వెళ్ళబోతా ఉన్నాడు. మొన్న జరిగిన చర్చలు చూస్తేనేమో విఫలమైన పరిస్థితి. ఎట్లా ఉంటుంది? చూస్తున్నారు కదండి ప్రజలు. ఇవాళ మీడియాలో వాటిల్లో కూడా ప్రజలు అంగన్వాడీ సెంటర్ని ఎంత దౌర్భాగ్యంగా తాళాలు పగలకొడుతున్నారు, ఎంత దుర్మార్గపు చర్యలు అవి. అంగన్వాడీ సమస్యలు మహిళలను తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడండి, పరిష్కరించండి. ఇది కాదమ్మా, ఇది ఇస్తామని చెప్పాలి. అంతేగాని దౌర్జన్యంగా పోలీసులు పెట్టి, ఎంఎస్కేల్ని పెట్టి తాళాలు పగలగొట్టడం అనేది ఎంతవరకు న్యాయం? ఇది అంతా కూడా ఆయనకే ఇది ఇబ్బంది. ఇప్పుడు మహిళలు ఇవాళ మేము కావచ్చు, రేపు ఇంకొక వర్కర్లు కావచ్చు, రేపు ఇంకో డిపార్ట్మెంట్ మీరు వెళ్తారు, అంతే కదా.
కాబట్టి ఇది మాత్రం సరైన పద్ధతి కాదు. ఇది ఆయనకి ఎన్నికల ముందు మరి ఆయన ఏం ఆలోచించి అయితే ఇట్లా చేస్తున్నారో మేమైతే ఆయనని ఇంకా చాలా దుర్మార్గంగానే ఆలోచిస్తున్నాం. ఎందుకంటే ఆయన పట్ల ఒక సదాభిప్రాయం మాకు కలగట్లేదు ఆయన మీద. ఇది ఇంకా ముందుకు సాగేలాగే ఉంది ఈ ఉద్యమం. ఇప్పటికైనా ఆయన ఇది సరైన పద్ధతి కాదు, మహిళల్ని పిలిచి మనం మాట్లాడదాం, అంగన్వాడీలో వాళ్ళ సమస్యలు పరిష్కరిద్దామని ఆలోచిస్తే ప్రభుత్వం చాలా బాగుంటుంది.